చెక్క సిందక్క చాలా గిఫ్ట్లు ఇస్తున్నారు కదా. అవును అవును కానీ మరి గిఫ్ట్లు అంటున్నావు, క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయవా? మర్చిపోయాను 3 days జరిగింది. అయ్యో ఏ నిజంగా మర్చిపోయాను. ప్లీజ్ నాకు 3 రోజులా? కంటదోకేం కూడా ఒక నిమిషం ఉండు ఏం జరిగింది 3 days క్వశ్చన్లు అడుగుతారు. గిఫ్ట్ తీసుకోవాలి. ఒకసారి బుక్స్ చూసుకుందాం, బుక్స్ చూసుకుందాం త్వరగా. బైబిల్ కంటదోకేం కూడా మళ్ళీ స్టోరీ చెప్పింది. నువ్వు ఒక మతిమతుపు దానివి. ఆగు, నా మర్చిపోతున్నానమ్మా. ఓకే 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 గుర్తొచ్చింది. నాకు చెప్పు, మధ్యలో అందించి నాకు. ఓకే, ఈ రోజు ఎన్నో డే మనకి? ఈ 4th డే. ఓకే 3 days 3rd డే కదా. ఈ రోజు 4th డే. మతి 4th డేనా? అయ్యో మర్చిపోయాను విని. సరే ఫస్ట్ డే మనం ప్రార్థన గురించి. ప్రార్థన గురించేనా? ప్రార్థించారు కదా హన్నా. హన్నా గురించి విన్నానా? గుర్తొచ్చింది కొంచెం. ఓకే మరి మనం సెకండ్ డే హన్నా ప్రార్థించింది ఎవరో సమయల్ వచ్చాడు. అవునవును, నాకు కూడా గుర్తొస్తుంది కొంచెం. అమ్మయ్య. ఓకే అయితే ఫస్ట్ డే ప్రార్థించే నాయకులుగా హన్నా. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే ప్రార్థన హన్నా. ఓకే నెక్స్ట్ సెకండ్ డే వచ్చేసి మనం ఏం నేర్చుకున్న విధేయులైన నాయకులు. విధేయులు సమూయేలు విధేయుడయ్యాడు. సమూయేలు విధేయుడుగా ఉన్నాడు. ఓకే 2 రోజులు గుర్తొచ్చింది. నిన్నే కదే నిన్న చెప్పింది మర్చిపోయాం. భాగ్యలక్ష్మకే బాబు అసలే అమ్మో మర్చిపోయి. అక్క క్వశ్చన్స్ అడిగిద్ది. సురేంద్ర ప్రజలందరూ ప్రార్థన చేశారు కదా ఇక్కడ. ఎవరు దేనికోసం? రాజు కోసం. ప్రజలందరూ రాజు కోసం అడిగాడు. అమ్మాయి 3 days వచ్చేసినాయి మనకి. వచ్చేసినాయి అమ్మాయి. నిన్న అసలు ఏమైంది? మిషనరీ విలియం కేరీ. ఇట్లన్నీ మా ఇద్దరికి అన్ని మనమే తీసుకుందాం. సూపర్. సరే కానీ నిన్న ఒకసారి స్టోరీ అసలు ఏమైంది ఒకసారి చెప్పవా? నాకు గుర్తురా అట్లా. నిన్న సమూయేలు దగ్గరికి కొంతమంది వచ్చారు. మాకు రాజు కావాలన్నాడు అన్నారు అందరూ. ఏంటి నేనే కదా మీకు రాజుని అని దేవుడు అన్నాడు, కానీ మాకు పరిపాలించడానికి రాజు కావాలన్నాడు ప్రజలందరూ. ఓకే ప్రజలు అడిగారు. ఆ తర్వాత సమూయేలు చాలా బాధ్యత గల నాయకుడిగా బిహేవ్ చేశాడని నేర్చుకున్నాం. అవును కదా. ఓకే 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 సరే కానీ దాని కంటిన్యూషన్ తర్వాత ఏమైందా? అదేమైందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే అక్క షైన్ అక్క చెప్పు. మరి రాజు అంటే ఎలా ఉంటాడు? రాజు అంటే చాలా రాయల్గా, చాలా అందంగా, ఎంత భలే బాగుంటారు కదా రాజులంటే. మరి దేవుడు సెలెక్ట్ చేసే రాజు ఎలా ఉంటాడో తెలుసా? దేవుడు సెలెక్ట్ చేసే రాజా సమూయేలుకి చెప్పాడంట. అవునా? దేవుడు సమూయేలు ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా హైట్ గా ఉంటాడు. అవునా? చాలా బలంగా ఉంటాడు. చాలా బ్రేవ్ గా ఉంటాడు. ఈ రోజు ఏదో మన కొత్త పాట కూడా నేర్పిస్తారు కదా. బ్రేవ్ గ్రోయింగ్ లీడర్ సాంగ్. లేకపోతే నేను జీరో. ఈ సేనలో ఉంటేనే మన హీరో కదా. అలా ఉంటారా? అక్క నిన్నెవరైనా సెలెక్ట్ చేస్తే నీకు ఇష్టమేనా కాదా? అవును, ఎందుకు ఇష్టమే నాకు. నన్ను ఎవరైనా మరి సెలెక్టెడ్ పీపుల్ గా ఉండాలంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలేంటి? ఏముండాలంటావు? చూడు మరి దేవుడికి ఒక మంచి ప్లాన్ ఉంది. అవునా? అయితే నా గురించి కూడా ఏసైకి ప్లాన్ ఉందా? ఎందుకు లేదు, ఉంది. అందరి గురించి కూడా ఉందా? నాకు కూడా ఉంది. నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చేదాన్ని అంతే. మరి నేను ఇక్కడ లేనా? మనం ఇక్కడ ఉన్నాం అంటే ఏసైకి మన పట్ల ప్లాన్ ఉంది కదా. ప్లాన్, దేవుడికి నా పట్ల ఒక ప్లాన్ ఉంది అక్క. అందుకేనేగా నేను ఇక్కడ ఈ రోజు ఉన్నాను. నీకక్క నీకు కూడా ప్లాన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. మన పిల్లలందరికి కూడా దేవుడికి ప్లాన్ ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నారక్క? చర్చ్ లో. లేకపోతే ఎక్కడ ఉంటారక్క? రోడ్డు మీద క్రికెట్ లాక్కొచ్చావే అలా రోడ్డు మీద ఉండేవాళ్ళు. అవునక్క నిజంగానే. అయితే ఈరోజు దేవుడు నిన్నంతా ప్రజలు సమూయేలుని అడిగి 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 దేవుడు దగ్గరికి వెళ్ళి సమూయేలు ప్రార్థన చేశాడంట. సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడక్క. మాట్లాడారా? ఎలా మాట్లాడారు? దేవుని స్వరం వినిపించింది సమూయేలుకి. చాలా లక్కీ కదా సమూయేలు.
అరే, దేవుడు ఇలా మాట్లాడుతూ ఎన్నుకునే ఉంటే నాయకుడు వినిపించదు. ఎలా ఉంటాడో తెలుసా అక్క? ఎలా ఉంటారు? దేవుడు ఎన్నుకునే నాయకుడు చూడాలనుకుంటున్నావా అక్క? ప్లీజ్ త్వరగా నాకు చూపించవా? మీ అందరు కూడా చూడాలనుకుంటున్నారా? ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూద్దామా? సమూయేలు. చూద్దాం. దేవుడు ఒక పని కోసం సమూయేలు వెళ్తున్నాడు. సమూయేలుకి చాలా మంది కనిపిస్తున్నారంట. అవునా? చాలా మంది నడుచుకుంటా ఆ దారిలో చాలా మంది నడుచుకుంటా వెళ్తున్నారక్క. ఓ, దాంట్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? చూద్దాం. అమ్మో, టెన్షన్ గా ఉందా? ఎవరిని సెలెక్ట్ చేస్తాడో ఏమో దేవుడు. నాకు కూడా టెన్షన్ గా ఉంది. అసలు ఎలా ఉంటాడో ఆ రాజు, ఎంత బాగుంటాడో, ఎంత హైట్ గా, ఓ స్మార్ట్ గా, నిజంగా. దొరికేశాడు. మనకి రాజు వచ్చాడు. అమ్మో, సమూయేలు అభిషేకించాడక్క. అభిషేకించారు, రాజు దొరికాడక్క. సమూయేలు సౌలును రాజుగా, మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. మనకి రాజు వచ్చాడు. అమ్మో, అభిషేకించమని చెప్పాడక్క దేవుడు సమూయేలుకి. అభిషేకిస్తున్నాడు. సమూయేలు గారిని నిన్న ప్రజలందరూ అడిగాడని దేవుడు ప్రజలు ప్రార్థన ఆలకించి సమూయేలు పట్ల సౌలు పట్ల ఒక ప్రణాళిక వేసి సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. వెల్కమ్ చేద్దాం సౌలు రాజుకి. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. ఓ మై గాడ్. అక్క చెప్పక్క. ఇంతమంది నడుస్తుంటే రోడ్డు మీద ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు. చాలా గ్రేట్ కదా. మరి ఇంతమంది పిల్లల్లో రేపు ఎంతమందిని ఎన్నుకోబోతున్నాడు? ఏమో, ఎందుకుంటాడేమో. దేవుడికి వీళ్ళందరికి మీద ప్లాన్ ఉంది అక్క. వీళ్ళు పుట్టక ముందే ప్లాన్ ఉంది. ఓ, తెలుసా పిల్లలు? మీ అందరికి తెలుసా? మనం పుట్టక ముందే దేవుడికి మన పట్ల ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు చెయ్యొద్దండిరా, దేవుడి చేత నేను ఎన్నుకోబడాలని ఆశగా ఉందన్న చేతులేదండి సౌలులాగా. నేను కూడా అక్క ఒక్కొక్కలాగా సెలెక్ట్ చేసుకుంటాడు అక్క దేవుడు. ఒకళ్ళనేమో రాజుగా ఉండమంటాడు, ఒకళ్ళనేమో సేవ చేయమంటాడు, ఇంకొకలాగా. ఒకళ్ళు పాటలు పాడాలి, ఒకళ్ళు వాక్యం చెప్పాలి, ఇంకొకళ్ళేమో నడిపించాలి, ఇంకొకళ్ళేమో అలా ఆపరేట్ చేయాలి. అలా అక్క దేవుని పని కోసం ప్లాన్ చేసుకుంటాడు అక్క దేవుడు. రెడీ పిల్లలు? మీరు కూడా దేవుడిలో ఎన్నికైన ప్రజలుగా ఉండాలనుకుంటున్నారా? ఓకే. అయితే ఈ రోజుకి అక్క సౌలు చూడక్క ఎంత అందంగా ఉన్నాడు. హైట్, మంచి పర్సనాలిటీ, సూపర్ అందంగా రాజ్యాన్ని ఇంకా అక్క ఇంతకు ముందు సౌలు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూసావా? దేవుడు సౌలులో మార్పు తీసుకొచ్చాడక్క. దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు అక్క సౌలు. సూపర్ అక్క, సూపర్. చాలా బాగుంది. ఈరోజు సౌలును దేవుడు ఎన్నుకున్నాడు అక్క. ఇంకోటి నేను ఒకటి మర్చిపోయాను. మనం చెప్పు. విలియం కేరీ గురించి అనుకున్నాం. విలియం కేరీ ఏం చేశాడు? విలియం కేరీ ఎలా చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఎదిగాడు, ఎలా బాధ్యత కలిగి బిహేవ్ చేశాడో, ఎలా దేవునికి లోపడ్డాడో 3 రోజులు నేర్చుకున్నాం. అవునా? ఈ రోజు అక్క విలియం కేరీ అంట చెప్పులు కుట్టుకునే షాప్లో ఉన్నారు కదా, ఆయన ఒక చెప్పుల షాప్లో ఒక గ్లోబ్ని తయారు చేశారంట అక్క. అది లెదర్ గ్లోబ్. పిల్లలు అందరికీ ఫొటోస్ కనిపిస్తున్నాయి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది ఈరోజు. పిల్లలు ఫస్ట్ పిక్చర్ గ్లోబ్ చూస్తున్నారా? విలియం కేరీ లెదర్ గ్లోబ్ అది. బాబోయ్ పిల్లలు, గ్లోబ్ అంటే తెలుసా మీకు? దాని మీద ఏముంటాయి చెప్పండి? ఎవరు చెప్పారు? సుజ్రిత చెప్పాడక్క, గిఫ్ట్ ఇద్దాం తర్వాత. ఓకే. వరల్డ్ గ్లోబ్ అంటే దాని మీద ప్రపంచం మొత్తం మ్యాపింగ్ ఉంటుంది గ్లోబ్ మీద. దాన్ని లెదర్తో తయారు చేశాడు. చెప్పులు కుట్టే లెదర్ ఉండిద్దే, దాంతో తయారు చేశాడు. సూపర్. అంతేకాదక్క పిల్లలు, గ్లోబ్ చూసినప్పుడు దాని మీద చాలా దేశాలు, రాష్ట్రాలు, నగరాలు, అందులో ఉండే ప్రజలందరికీ నేను దేవుని సువార్త చెప్పలేకపోతున్నానని కన్నీరు కార్చాడక్క. ఆ గ్లోబుని చూసి విలియం కేరీ గారా? కన్నీరు కార్చాడక్క. చూడక్క, కావాలంటే మీకు కూడా అలాంటి భారం ఉందా అక్క? ఏదన్నా చూసినప్పుడు కన్నీరు కార్చడానికి?
నాకు విలియం కేరీ గ్లోబ్ని తయారు చేసి చాలా కన్నీరు కార్చాడంట. ఈ గ్లోబ్లో ఈ ప్రపంచం చుట్టూతో నేను వెళ్ళలేకపోతున్నాను, నేను ఎవరికి సువార్త సరిగా ప్రకటించలేకపోతున్నానని బాధపడ్డాడంట. కానీ దేవుణ్ణి ప్రార్థించాడంట. అవునా? ఇంకో విషయం చెప్పనా పిల్లలు, ఒక మంచి మీటింగ్ జరుగుతుంది, అందులో మనల్ని ఇన్వైట్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉండిద్ది? మీరు ఏదైనా క్వశ్చన్ రేస్ చేయండి అన్నారనుకోండి, ఎలా ఉండిద్ది? ఆహా భలే బాగుంటుంది కదా. అలాంటిది ఒక మీటింగ్ జరిగిందంట. సైలెంట్. అలాంటి మీటింగ్లో విలియం కేరీ గారు నుంచొని ఈ ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించడానికి క్రైస్తవులకి బాధ్యత ఉంది అని అరుస్తున్నారంట. ఎంత రెస్పాన్సిబుల్. ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఒక రైనాల్డ్స్ అనే ఒక వ్యక్తితో మాట్లాడాడంట. ఓ ఏమని? ఏ విలియం కేరీ, నువ్వు నేను లేకుండా దేవుడు సువార్త ప్రకటించడానికి చాలా మందిని వాడుకుంటాడు అన్నాడంట. విలియం కేరీ చాలా బాధపడి, అయినా పర్లేదు నేను పట్టు విడవకుండా దేవుని కోసం సువార్త ప్రకటించి తీరుతాను అన్నాడంటక్క. రైనాల్డ్స్ అనే వ్యక్తి అలా అన్నాడు. అంతేకాదు, ఇంకేం ఒక మంచి బాప్టిస్ట్ చర్చిలో ఆయన విలియం కేరీ గారు పాస్టర్గా ఉన్నారంట. చర్చి చూద్దామా? ఇష్టమేనా మీ అందరికి చర్చ్ అంటే? ఇష్టమే అక్క, చాలా నాకు చాలా బాగుంటది. విలియం కేరీ గారు ఒక చర్చ్, అది 1789లో బాప్టిస్ట్ చర్చ్ అంట. ఎంత బాగుందో చూడండి. అక్కడ ఆయన పాస్టర్గా చేశారు. పిల్లలు, ఆయనకి చర్చ్లో పాస్టర్గా ఉండడం కాదు, ప్రపంచం మొత్తం తిరగాలని ఆశ ఉంది. అందుకనే ఆయన్ని చాలా ప్లేసెస్కి ఇన్వైట్ చేశారు, చాలా గ్రామాలకి వెళ్ళాడు, చాలా స్కూల్స్ తిరిగాడు, గ్రామాల్లో ప్రజలందరికీ సువార్త ప్రకటించారు. చూడండి, ఫొటోస్ వస్తాయి మీకు. గ్రామాల్లోకి అసలు ఫుడ్ వాటర్ లేని ప్రాంతాలకి నేను వస్తానక్క అని ఎవరైనా అంటారా? చేతులతో నాతో పాటు వస్తారా? తీసుకెళ్తా. విలియం కేరీ గారు వెళ్ళారు, మనము వెళ్దాం, అక్కడికి వెళ్ళారు. వెళ్దామా? ఖచ్చితంగా. మన పాస్టర్ గారు వెళ్ళారుగా అప్పుడు. అవునవును, ఒకసారి వెళ్ళారు. ఎక్కడికి? అది ఏంటిది? అది ఎక్కడికి వెళ్ళారు? అడవుల్లోకి వెళ్ళారు, నక్సలైట్ల దగ్గరికి వెళ్ళారక్క. అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళారక్క. అమ్మో, మన సండే స్కూల్ టీచర్స్ కూడా వెళ్ళారు. అవునక్క, వెళ్ళారు. వెళ్ళడం ఇష్టమేనా? ఇష్టమే అక్క. చోట్ల మీరందరూ దేవుణ్ణి ప్రార్థించండి అంటే తన్ని పంపిస్తారు మనల్ని, తెలుసా? అలాంటి ప్రాంతానికి విలియం కేరీ వెళ్ళారంట. ఫోటో లేదా? ఆ ఫోటో లేదా? ప్రజలు సువార్త క్రాప్ చేసా, బ్లాక్ అండ్ వైట్. అలాంటి ప్రాంతాల్లో సువార్త ప్రకటించారంట. ఆ తర్వాత పిల్లలు, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చేతులెత్తండి. అక్క, ఏ క్వశ్చన్ అడిగినా చెప్తా. క్వశ్చన్స్ అడిగితే చెప్పండి, కానీ నాకైతే జ్ఞానం ఉంది. ప్రపంచం మొత్తంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి? ఎన్ని ఊర్లు ఉన్నాయి? ఎన్ని లాంగ్వేజెస్? 22 లాంగ్వేజెస్. ప్రపంచం ఇంకా ఎక్కువ ఉంటాయి. ప్రపంచం మొత్తం 128 లాంగ్వేజెస్ ఉన్నాయా? సరే, మనకు కరెక్ట్గా లెక్కలు తెలియదు కదా, కానీ సరే 1 2 3. మీ విలియం కేరీ గారు ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో, ఎంతమంది పిల్లలు సైలెంట్, ఎంతమంది లాంగ్వేజెస్ ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఎవరెవరు ఏం చేస్తారో, ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ఒక పెద్ద పత్రం రాశారు. ఒక పెద్ద లెటర్ రాశారు, తెలుసా? తెలీదా? దాన్ని ప్రింట్ చేయడానికి 2 years ఆగారు. 2 years టైం పట్టిందా? 2 years. అవును. ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్లన్నీ రేపు క్వశ్చన్లు వేద్దాం. అయినట్లేదు కదా. అప్పుడు గిఫ్ట్స్ ఎవరికి వస్తాయి చూద్దాం. ఓకేనా? చూడండి, ఒక కరపత్రం రాశారంట, దాన్ని 2 years పట్టిందంట ప్రింట్ చేయడానికి, తెలుసా? పిల్లలు, ఆ కరపత్రం ప్రింట్ అయిన తర్వాత విలియం కేరీ గారు ఈరోజు ఒక మంచి టైటిల్ నేర్చుకుందాం. టైటిల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా చూపించండి. ఈరోజు నాతో పాటు ఈ టైటిల్ మీరు అందరు చెప్పాలి. విలియం కేరీ అనగానే మనకు ఒక టైటిల్ ఉండిద్ది. ఆ టైటిల్ ప్రపంచం మొత్తంలో అందరూ ఫాలో అవుతున్నారంట. చూద్దామా? దేవుని నుండి ఇంగ్లీష్లో చదువుదామా? ఫస్ట్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఇప్పుడు తెలుగు చదువుదాం, ఓకేనా?
ఇప్పుడు తెలుగులో చదువుదాం. మీరు చూడండి, చూసిన తర్వాతే చదువుదాం. తెలుగు రాట్లేదు. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని చేయండి. హలో, నా వైపు చూడాలి. దేవుని నుండి మనం గొప్ప వాటి, అరే ఒక మాట చెప్తా, అందరికి ఇప్పుడు అలర్ట్గా ఉండాలి. షైనీ, ఇప్పుడు కనుక దేవుడు నీ దగ్గరకు వచ్చి ఒకదాన్ని కోరుకోమంటే ఏం కోరుకుంటావు? నేనైతే చక్కగా మంచి టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలని కోరుకుంటా. మంచి హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుందంట. పిల్లలు మీరేం అవ్వాలనుకుంటున్నారంటారు చెప్పండి? దేవుడు వస్తే ఇంజనీర్ అక్క, డాక్టర్ అక్క. పిల్లలు దేవుడి నుంచి గొప్ప వాటిని ఆశిస్తే సౌలు రాజుగా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. తర్వాత ఏముంది లాస్ట్లో? మళ్ళీ వెనక్కి సౌలు రాజు చూడండి, దేవుని దగ్గర నుంచి ఎంత గొప్ప కార్యాలు ఆశించాలి మనం, అంత పెద్దవి. ఓకే ఓకే, అలాగా. తర్వాత ఇంకేముంది లాస్ట్ లైను? దేవుని కొరకు గొప్ప వాటిని చేయండి. విలియం కేరీ ఏం చేశాడు తెలుసా? ప్రపంచం మొత్తంలో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినందుకు అసలు విలియం కేరీని చాలా ప్రేమించారంట ప్రజలందరూ. ఏంటి, చెప్పులు, పాత చెప్పులు కుట్టుకునే విలియం కేరీ ఎంత స్థానంలోకి వెళ్ళాడు? ప్రపంచంలో మంచి మిషనరీగా తయారయ్యాడు. మీరు కూడా మంచి మిషనరీగా మారాలి. దేవుని దగ్గర నుంచి మంచి నాయకులుగా తయారవ్వాలి. తయారవుదామా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, లెసన్ ఏమేంటి ఈరోజు? ఎన్నికైన నాయకులు. చెప్పండి, గుర్తుపెట్టుకోండి. 4 days వరుసగా చెప్దామా? 1 అలా కాదు, ఒకేసారి వినిపించాలి. 1 2 3 4 అంటే ఏం చెప్పాలి అందరు కలిసి? పెద్ద నాయకులు అన్నాడు వీడు. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మెమరీ వర్స్. 1 అంటే చేతులు. మీ ఫింగర్స్ ఉన్నాయా? ఫింగర్స్ ఉన్నాయా? 6 fingers ఓపెన్ చేయండి. 6 6 fingers ఓపెన్ చేయండి. 6 fingers. కూర్చో. మేము వర్డ్ చెప్పినప్పుడు అది క్లోజ్ చేయాలి. ఓకే, 6 fingers. వర్డ్ చెప్పినప్పుడు ఆ ఫింగర్ క్లోజ్ చేయాలి. ఓకే, ఓపెన్ చేశారు అందరు 6. మాతో పాటు చెప్పాలి. చేసామక్క. ఉపదేశమును చెవియొగ్గువాడు మేలు నొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతలు 16 20. 6 వచ్చినాయా మీకు? వచ్చినాయి అక్క. 6 మళ్ళీ ఒకసారి అందరం కలిసి చెప్పాలి. నేను రేపు అరే ఈ మధ్యలో ఫింగర్ ఏంట్రా ఇదేంట్రా అని చెప్పాలి. గణిత వాక్యం. రెడీ? ఆర్ యు రెడీ? ఫస్ట్. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతలు 16 20. ఓకే అక్క. 6